నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బి హైదరాబాద్. సో మనం ఈరోజు ఈ పోర్న్ ఇండ్యూస్డ్ ఈడి అంటే పురుషాంగ స్తంభన లోపాలకి ఒకానొక కారణమైన ఈ పోర్న్ అడిక్షన్ అంటే నీలి చిత్రాలు చూడటం వల్ల వాళ్ళకి అంగస్తంభన లోపాలు రావడం. అదేంటి చాలా వరకు నీలి చిత్రాలు చూస్తారు, అందరికీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రాదు కదా అని అడగచ్చు. ఎస్, యూజువలీ పోర్న్ చూసే వాళ్ళందరికీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రాకపోవచ్చు. సో కానీ ఈ పోర్న్ ఎలా చేస్తుంది అంటే ఎక్స్పెక్టేషన్స్ని ఎక్కువ చేయటం, రియల్ సెక్స్కి వెళ్ళేటప్పుడు అంగస్తంభన రాకపోవటం, మళ్ళీ ఒకవేళ అంగస్తంభన రావాలంటే పోర్న్ చూసి మళ్ళీ వాళ్ళ అంగస్తంభన అయిన తర్వాత మళ్ళీ సెక్షువల్ ఇంటరాక్షన్ వెళ్ళటం, చిన్నగా ఈవెన్ పోర్న్ చూసినా కానీ ఎరెక్షన్స్ రాకపోవటం, ఇలాగా ద పొటెన్సీ తగ్గిపోతూ వస్తుంది. రియల్ సెక్షువల్ యాక్ట్ సరిగ్గా చేయలేని పరిస్థితులకి వస్తారు. సో ఇది ఎందుకు అంటే ఒకటి రివార్డ్ సిస్టమ్, అంటే సైకలాజికల్గా ఏంటి అంటే అడిక్షన్కి లోన్ అవటం. అంటే పోర్న్ అడిక్షన్ అంటే ఏంటి అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ సాఫ్ట్ అడిక్షన్. మనం ఆల్కహాల్కి ఎలాగైతే ఆల్కహాల్ తీసుకుంటేనే నిద్ర పడుతుంది అని ఆల్కహాల్ అడిక్షన్లో ఉన్న పేషెంట్స్ ఎలా ఫీల్ అవుతారో, ఈ పోర్న్ అడిక్షన్ కూడా అంటే మనకు అర్థం కావడానికి నేను ఆల్కహాల్ అడిక్షన్తో పోలుస్తున్నాను. సాఫ్ట్ అడిక్షన్ అంటే గేమింగ్ కానీ స్క్రీన్ టైంకి అలవాటు పడిపోవటం కానీ ఇట్లాంటివన్నీ ఈ కేటగిరీలోకి వస్తుంది. సో ఈ పోర్న్ అడిక్షన్ ఏంటి అంటే వీళ్ళు నీల చిత్రాలు చూసుకొని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి మాస్టర్బేషన్కి అలవాటు పడిపోయి రియల్ సెక్స్లో వాళ్ళు ఈ సెక్షువల్ యాక్ట్ని కంప్లీట్ చేయలేరు. సో దాంతో చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ఈవెన్ ఈ సాఫ్ట్ అడిక్షన్స్లోనే యాంగ్జైటీ వల్లనో, లో మూడ్ వల్లనో, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమో, ఈ డిప్రెషన్కి లోన్ అయ్యి ఇట్లాంటి చిత్రాలు తీసి వాళ్ళు హ్యాపీ పొందటానికో ఇలాగా అలవాటు పడిపోతారు. ఆ క్షణ ఆవేశము వాటెవర్ ఆ సంతోషం కోసము ఇలా నీలి చిత్రాలు చూసి ఇబ్బంది పడుతుంటారు. అది అడిక్షన్గా మారిపోతుంది. అంటే అది చూడకుండా నిద్ర పట్టకపోవటము, ఈవెన్ అంగస్తంభన కాకపోవటము, ఇలాంటివన్నీ లక్షణాలు. సో ఈ పోర్న్ అడిక్షన్ని ఎలా తగ్గించాలి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఎలా ట్రీట్ చేయాలి, ఇక్కడ రెండు విషయాలు. సో మనం కౌన్సిలింగ్ చేస్తాం. బేసికలీ ఇలాంటి నీలి చిత్రాలు చూడకండి, సో మిమ్మల్ని ఇది చాలా ఇబ్బంది పెడుతుంది, ఈ రివార్డ్ సిస్టమ్ని ఇబ్బంది పెడుతుంది, సో దయచేసి దీన్ని ఆపేయాలి అని రెగ్యులర్గా వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆబ్వియస్గా అందరూ ఈ వీలైనంత వరకు ఫోన్ కట్ చేసుకోవటాలు, ఈవెన్ నెట్ బిల్ ఇబ్బంది లేకుండా తీసేయటాలు, అట్లాంటి సైట్స్కి వెళ్లకుండా ఉండటాలు, ఇలాంటివి చాలా వరకు ట్రై చేస్తారు. ఫైనలీ పోర్న్ అడిక్షన్ అయిపోయిన తర్వాత, అంటే దీన్ని డిఅడిక్ట్ చేసిన తర్వాత, అంటే వాళ్ళు అట్లాంటి సైట్స్ అటెండ్ కాకుండా చాలా తగ్గించుకున్న తర్వాత పాపం వీళ్ళకి ఎరెక్షన్స్ అనేటివి ఇబ్బంది అవుతాయి. సో మళ్ళీ తిరిగి ఇట్లాంటి వాటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేయడానికి మనం వాళ్ళకి ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ, సింపుల్ టెస్ట్లు, హార్మోనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయో చూసుకోవటం కానీ, దాని తర్వాత సింపుల్గా వాళ్ళు ఇబ్బంది పడకుండా సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ చేయడానికి అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని క్యూర్ చేయడానికి మనం షాక్ వేవ్ థెరపీ ఇవ్వచ్చు. ఈ షాక్ వేవ్ థెరపీ ఎలా ఉపయోగపడుతుందంటే పెన్నిస్లోని కణజాలాన్ని స్టిమ్యులేట్ చేసి బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ సెన్సిటివిటీని తగ్గించి కోరికలకు తగ్గట్టు అంగం స్తంభించేటట్టు చేస్తుంది. సో ఇది న్యాచురల్ వే ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో ఇందులో షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ ఏమి ఉండదు. బేసికలీ ఇది సౌండ్ వేవ్ థెరపీ అంటాం. ఫుల్ ఫామ్ లో చెప్పాలి అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. ఇది నాన్ ఇన్వేసివ్, అంటే మనం ఇంజెక్షన్స్ కానీ, టాబ్లెట్స్ కానీ, కెమికల్ ఇండక్షన్ కానీ, ఆపరేషన్స్ కానీ ఏమీ ఉండవు. ఇది ఒక కైండ్ ఆఫ్ మసాజింగ్ టెక్నిక్. దాంతో వాళ్ళకి ముందు ఎలాగైతే ఎరెక్షన్స్ వస్తాయో అలాగా ఇంప్రవైజ్ అవ్వచ్చు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.